నమస్కారం. తెలంగాణలో కూడా ఓ తిరుమల ఉంది, తెలుసా మీకు? అచ్చం తిరుమల తిరుపతిలానే ఇక్కడ కూడా 7 కొండలు, 7వ కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం. దీనిని పేదల తిరుపతి అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రంలోనే ఈ నెలలోనే బ్రహ్మోత్సవాలు కూడా జరగబోతున్నాయి. తిరుమల తిరుపతికి వెళ్లలేని భక్తులు అదే భక్తితో అదే శ్రద్ధతో కొలిచే పవిత్ర క్షేత్రం మహబూబ్ నగర్ జిల్లాలోని మన్యంకొండ. పేదల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ప్రతి ఏటా ఫిబ్రవరి పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పాలమూరు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు 600 ఏళ్ల క్రితం భూమి నుండి ఆవిర్భవించి గొర్రెల కాపరికి దర్శనమిచ్చిన ఈ స్వామి మహిమలేంటి? తిరుమలను తలపించే ఈ క్షేత్ర విశేషాలేంటో మా ప్రత్యేక కథనంలో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ తిరుపతిగా పేదల కొంగు బంగారంగా బాసిల్లుతున్న మన్యంకొండ క్షేత్రం భక్తుల పాలిట కలియుగ వైకుంఠం. మహబూబ్ నగర్ కు 17 కిలోమీటర్ల దూరంలోని రాయచూర్ రహదారి ప్రక్కన ఎత్తైన కొండలపై మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కొలువు తీరింది. ఈ దేవాలయం చుట్టూ ఎత్తైన కొండలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. దాదాపు 600 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వామి దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతూ భక్తుల పాలిట ఇలవేల్పుగా మారింది. ఎవరూ తవ్వని కోనేరు, ఎవరూ చెక్కని పాదాలు, సహజ సిద్ధమైన రూపంతో స్వామి ఇక్కడి ప్రత్యేకత. ఇంత విశిష్ట గల ఈ దేవస్థానానికి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. కేవలం ఒక్క ఉత్సవాల్లోనే దాదాపు 1,00,000కు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకొని తరిస్తారు. ఏటా స్వామివారికి భక్తుల నుంచి దాదాపు 1,50,00,000 రూపాయలకు పైగా ఆదాయం వస్తుంది. ఆరు 600 సంవత్సరాల క్రితం మాట. ఇప్పటి తమిళనాడులోని శ్రీరంగ సమీపంలోని ఆళహరి గ్రామ నివాసి అయిన ఆళహరి కేశవయ్యకు కలలో దర్శనమిచ్చాడు శ్రీనివాసుడు. కృష్ణా నదీ తీర ప్రాంతంలోని మన్యంకొండపై తాను వెలసి ఉన్నానని కేశవయ్యకు చెప్పారు స్వామివారు. దీంతో కేశవయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మన్యంకొండ సమీపంలోని కోటకదిరెలో నివాసం ఏర్పరచుకొని గుట్టపైకి వెళ్లి స్వామివారి కోసం వెతకటం మొదలుపెట్టారు. ఓ రోజు కృష్ణానదిలో స్నానం చేసి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇస్తున్న సమయంలో ఓ అపురూప శిలారూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమ కేశవయ్య దోసిల్లో నిలిచింది. ఆ విగ్రహాన్ని తీసుకువచ్చి మన్యంకొండపై శేషసాయి రూపంలో గల గుహలో ప్రతిష్ఠించి నిత్య ధూపదీప నైవేద్యాలతో స్వామిని ఆరాధించడం ప్రారంభించారు కేశవయ్య. తరువాత దేవస్థానం మంటపంలో శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ గరుడాళ్వార్ విగ్రహాలను కూడా ప్రతిష్ఠించారు. దేవస్థానం సమీపంలో మునులు తపస్సు చేసుకునేవారట. అందుకే ఈ దేవస్థానానికి మన్యంకొండ అనే పేరు వచ్చిందని చెబుతారు. దేవస్థానం ఎదురుగా ఉన్న గుట్టపై మునులు తపస్సు చేసిన గుహ ఇప్పటికీ మనకు కనిపిస్తూ ఉంటుంది.
ముఖ్యంగా స్వామి వెలిసినట్టుగా వెలవడానికి కారణము మునులు తపస్సు చేశారు. ఆ యొక్క తపస్సు వల్ల స్వామివారు తిరుమల నుంచి స్వామివారు వచ్చి ప్రత్యక్ష పాదాచారి వచ్చినట్టు ఆ యొక్క స్వామివారి పాదాలు ఉన్నాయి. కోనేరు బండపైన స్వామివారి యొక్క కుడి ఎడమ పాదం ఉంది, బెత్తంబడి గుర్తులు ఉన్నాయి. కోనేరు కూడా స్వామి పాదం పెట్టిండు. ఆ విధంగా గుహాంతర భావాలు చూశాడు. ఈ గుహ కూడా ఎలా ఉంటుంది, ఆదిశేష అవతారంలో స్వామివారు ఉంటాడు. స్వామి వచ్చినట్టుగా స్వామివారి యొక్క ముఖాకార దర్శనం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మనకు ప్రస్తుత చైర్మన్ నుండి మధుసూదన్ కుమార్ వాళ్ళ వంశస్థులో కేశవ అర్చక స్వామికి స్వామివారి స్వప్నంలో చెప్పాడు ఆజ్ఞానుసారము. అలహరి గ్రామం, శ్రీరంగం నుంచి అలహరి గ్రామం నుంచి అక్కడ వచ్చి ఇక్కడ కొడకర్ గ్రామం నివాసం ఏర్పరచుకొని ప్రతిరోజు కూడా ఆ యొక్క మూల విరాటు నిత్య పూజలు నిర్వహించాడు. ఒకరోజు తీర్థ సందర్శే స్వామివారికి కృష్ణానదులు స్వామివారు శ్రీదేవి భూది సమేతంగా స్వామివారి సూర్యభవన్ అగ్నివిష్ణు చేతిలోకి వచ్చాడు. ప్రతిష్ఠ స్వామి శ్రీదేవి భూది సమేతంగా ఉన్నటువంటి స్వామి ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆయన వంశస్థులు స్వామివారి పూజలు నిర్వహించారు. ముఖ్యంగా ఇక్కడ మాఘమాసంలో మన శ్రీ మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి. మాఘ దశమి మొదలుకొని బహుళ విధి వరకు స్వామివారి సేవలు ఉంటాయి. మాఘ దశమి రోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకం, పంచామృత అభిషేకం ఉంటుంది. నూతన వస్త్ర అలంకరణ. ముఖ్యంగా ఇక్కడ ఆ రోజు స్వామివారి బ్రహ్మోత్సవం ముఖ్య ఘట్టం అంటే ప్రారంభం రోజు ఆ స్వామివారికి గజవాహన సేవ ఉంటుంది. ఆ విధంగా ఆ స్వామి బ్రహ్మోత్సవం ప్రారంభానికి ముఖ్యంగా ఇక్కడ కోటగార గ్రామస్తుల వాళ్ళు ఒక కుటుంబం ఉన్నటువంటి వాళ్ళ ఇంటి నుంచి స్వామివారు వచ్చినట్టు ఊరేగింపుగా పల్లకిలో తీసుకెళ్ళి ఇక్కడ స్వామివారిని వేంచేపు చేస్తారు. అప్పటి నుంచి ఇక్కడ ప్రాంతంలో జాతర స్టార్ట్ అయినట్టు, ప్రారంభమైనట్టు ఒక లెక్క ఉంటుంది అన్నట్టు. ఆళ్లహరి వంశానికి చెందిన హనుమద్దాసు తన కీర్తనలతో మన్యంకొండ ఖ్యాతిని నలు దిశలా వ్యాపింపచేశారు. స్వామివారిపై హనుమద్దాసు దాదాపు 300 కీర్తనలు రచించారు. ఈ కీర్తనలు దేవస్థానం చరిత్రను చాటి చెప్పాయి. హనుమద్దాసుల తరువాత ఆయన వంశానికి చెందిన ఆళ్లహరి రామయ్య దేవస్థానం బాధ్యతలు తీసుకున్నారు. వంశ పారంపర్య ధర్మకర్తగా ఉండటంతో పాటు దేవస్థానం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. తిరుపతికి మన్యంకొండకు చాలా దగ్గరి పోలికలు ఉండటంతో తెలంగాణ తిరుపతిగా మన్యంకొండను పిలుస్తారు. మన్యంకొండకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటే తిరుపతికి వెళ్లినంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. తిరుపతిలో 7 కొండలు ఉన్నట్టుగానే మన్యంకొండలో కూడా దేవస్థానం చుట్టూ 7 కొండలు ఉంటాయి. మన్యంకొండ దేవస్థానానికి చాలా మంది భక్తులు తమ సహకారం అందిస్తూ ఉండటంతో దేవస్థానం దినదినాభివృద్ధి చెందుతోంది. తెలంగాణ తిరుపతిగా పేదల కొంగు బంగారంగా బాసిల్లుతున్న మన్యంకొండ క్షేత్రంలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీ పౌర్ణమి నాడు స్వామివారు గరుడ వాహన సేవ రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. రాయచూర్, మక్తల్, నారాయణపేట వైపు వెళ్లే బస్సులు మన్యంకొండ స్టేజ్ వద్ద నిలిపేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం మంచినీరు, అన్నదానం మరియు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ దేవాలయము దాదాపు 600 సంవత్సరాల నుంచి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. అలారు వంశీయులు అనేవారు ఈ స్వామివారిని కలలో వచ్చి నేను మన్యంకొండ ఆలయం నందు వెలిసినాను,
కనుక తమరు నిత్య పూజ చేయమని అల్లారి వంశీయులకు కళలో చెప్పడం వల్ల ఆ వంశీయులు ప్రస్తుతము ఈ దేవాలయానికి పూజలు చేస్తూ ప్రస్తుతం అల్లారి మస్తం గారు వ్యవస్థాపక ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుగును. ఈ సంవత్సరము ఈ నెల 28 నుంచి ప్రారంభమై మార్చి 5 వరకు జరుగును. ముఖ్యంగా అది దేవస్థానంకు సంబంధించిన బ్రహ్మోత్సవాలకు సంబంధించిన భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. కలెక్టర్ వారు కూడా ఆ శాఖల అధికారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయండి అని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి నీటి ఎద్దడి నివారణకు కానీ రోడ్లు కానీ టాయిలెట్స్ కానీ ఇవన్నీ భక్తులకు ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. సుమారు ఈ సంవత్సరం రథోత్సవం నాడు దాదాపు 1 నుంచి 2 లక్షల మంది వరకు వచ్చే అవకాశం ఉంది. ఎండాకాలం వేసవిని దృష్టిలో ఉంచుకొని కూడా ఈ సంవత్సరం నీటి ఎద్దడి లేకుండా వాటర్ సప్లై అక్కడక్కడ స్టాల్స్ భక్తులకు వాటర్ గురించి స్టాల్స్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. స్వామివారి బ్రహ్మోత్సవాలు అనంతరం మన్యంకొండ క్షేత్రంలో శ్రీ అలివేలు మంగతాయారు ఆలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. చూశారుగా పాలమూరు జిల్లా గర్వించదగ్గ పుణ్యక్షేత్రం మన్యంకొండ వైభవం. కోరిన కోరికలు తీర్చే ఆ స్వామి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుందాం. పౌర్ణమి రోజు మీరు కూడా ఆ వెంకటేశ్వరుని దర్శించుకొని పునీతులు కావాలని కోరుకుంటున్నాం. ఇది మన్యంకొండ బ్రహ్మోత్సవాలపై మా ప్రత్యేక కథనం.